హాయ్ అందరికీ. ఈరోజు పిల్లల లంచ్ బాక్స్లోకి పెరుగుతో తాలింపు అన్నం చేసుకుందామా? అదే అండి, తాలింపు అంటే పోపు. ఒక్కొక్క దగ్గర పోపు అంటారు, ఇంకో దగ్గర తాలింపు అంటారు. ఏదైనా ఒకటేలేండి. ప్రాసెస్ అయితే చూసేద్దాం, వచ్చేసేయండి. ముందైతే అన్నం వండుకొని పక్కన పెట్టుకోవాలి. వండుకున్న అన్నంని వేరొక గిన్నెలోకి తీసుకొని దాన్ని చల్లారబెట్టండి. చల్లారిన అన్నంలో 1.5 స్పూన్ల సాల్ట్ వేసుకొని అన్నం మెత్తగా అయ్యేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. కలుపుకున్న అన్నంలోనే ఒక ఫుల్ ప్యాకెట్ పెరుగు వేసుకొని ఆ పెరుగు అన్నంలో మెత్తగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. కలుపుకున్న దాంట్లోనే అది పెరుగు ఒక్కటే వేసుకుంటే గట్టిగా అవుతుంది అన్నం, కాబట్టి అందులో వాటర్ వేసుకుంటూ కలపండి. కొంచెం జారుడుగా ఉండేటట్టు కలుపుకోండి. ఈ అన్నం పక్కన పెట్టేసి తాలింపు పెట్టుకుందాం. దానికోసం ఒక చిన్న కళాయి తీసుకొని అందులో 1.5 పావు నూనె వేసుకోండి. నూనె వేసుకున్న తర్వాత ఒక 4 నుంచి 5 జీడిపప్పు ఉంటే మీ దగ్గర వేసుకొని లైట్గా బ్రౌన్ కలర్లోకి వచ్చేటట్టు వేయించుకొని దాన్ని తీసి పక్కన పెట్టుకోండి. ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. అందులోనే ఇప్పుడు అవి తీసి పక్కన పెట్టిన తర్వాత 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ ఆవాలు, 3 నుంచి 4 ఎండుమిర్చి వేసుకొని అందులోనే 1 స్పూన్ జీలకర్ర, అలాగే కరివేపాకు వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని ఆ పోపుని అన్నంలోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అంతే, పెరుగు తాలింపు అన్నం రెడీ. ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో. పిల్లల లంచ్ బాక్స్లోకి ఎప్పుడు అన్నం కూర కాకుంటే అప్పుడప్పుడు ఇలాంటివి కూడా పెట్టండి, చాలా బాగుంటుంది. మా పిల్లలకైతే నేను లంచ్ బాక్స్లోకి ఈరోజు ఇదే పెట్టాను. ఒకసారి ట్రై చేసి చూడండి. అంతగా కారం ఉండదు కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. వాళ్ళకు నచ్చుతుంది, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.